కోహ్లీ అన్న, నువ్వు చెప్పినట్టే ముంబైని విసికి ఎలిమినేటర్కి పంపినావు. ఇక నువ్వు కూడా ఇవాళ ఎల్ఎస్జీని ఓడించినావంటే మనం క్వాలిఫైర్ ఆడుకుందాం. గా ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ ఎలిమినేటర్ ఆడుకొని ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యి ఇంటికి పోతారు. కరెక్ట్ తమ్ముడు. క్వాలిఫైర్ 1 మనమే ఆడాలి, ఫైనల్ కూడా మనమే ఆడాలి. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ట్రోఫీ గెలవని మన 2 టీంలలో ఏదో ఒకటే ట్రోఫీ గెలవాలి. అది జరగాలంటే మీరు ఫస్ట్ ఇయాల లక్నోను ఓడియాలి, విచ్ ఈజ్ ఇంపాసిబుల్. గా పంత్ టీము మొన్న మా మీదనే 33 రన్స్ల తేడాతో గెలిచింది. ఇక మీరెంత వట్టిగానే విసుకుతారు. ఏంది వే గిల్లు, మీరేదో టేబుల్ టాప్లు ఉన్నట్టు మేమేదో టేబుల్ లాస్ట్లు ఉన్నట్టు మాట్లాడతాను. మీరు మొన్న లక్నోతో ఓడిపోయిల్లు, నిన్న సిఎస్కేతో ఓడిపోయిల్లు. మేమట్లా కాదు. గా పంజాబ్ ముంబైని ఎట్లా విసికిందో మేము ఇలా లక్నోని అట్లా విసుకుతాం. మీరు కిందికి పోయి ముంబై ఇండియన్స్తో ఎలిమినేట్ ఆడి అట్నుంచి అటే ఇంటికి పోతారు. ఇది ఫిక్సు. వాళ్ళ దానిలో మిచెల్ మార్షు, యాడెన్ మక్రమ్, నికోలస్ పూరాను వీళ్ళు ముగ్గురు ఆడే ఆటని మీరు తట్టుకోలేరు. మొన్నగా మిచెల్ మార్ష్ అయితే మా మీద సెంచరీ చంపిండు. ఎస్, నువ్వు చెప్పింది కరెక్టు. లక్నో మ్యాచ్లు గెలవడానికి కారణం ఈ ముగ్గురు ప్లేయర్లే. కానీ ఒక ప్లేయర్ ఇప్పుడు లేడు కదా. యాడెన్ మక్రమ్ ఇంటికి పోయిండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి ప్రిపేర్ కావడానికి. ఇక మిగిలింది మార్షు, పూరను. వీళ్ళిద్దరిని అవుట్ చేసినామంటే మ్యాచ్ మేము గెలిచినట్టే. వాట్ ద హెల్ ఈజ్ హ్యాపెనింగ్ నేరాజీ? గా మక్రమ్కి ఇంకొక మ్యాచ్ ఆడిపోతే ఏమైంది? ఆ ప్రాక్టీస్ ఏదో ఇక్కడ ఐపీఎల్ అనే చేసుకోవచ్చు కదా. షిట్ మ్యాన్. పోనీతి తమ్ముడు, మన దానిలోకి వెళ్ళి పోలేదా రబాడా? ఏం చేస్తాం? గా ఆర్సీబీ ఓడిపోతేనో మంచిది, లేకుంటే మనం ఎంఐతో ఎలిమినేటర్ ఆడడానికి రెడీగా ఉండాలి. అది కాదు నేరాజీ, లాస్ట్ టైం అంటే వర్షం పడ్డది, అటు చేసి మ్యాచ్ గెలిచినాం. ప్రతిసారి ముంబై ఇండియన్స్ ఓడించడం అంటే వట్టిదేనా? అరే గిల్లు, నువ్వేం బాధపడకువే. నేను ఫామ్లోకి వచ్చినా. ఏంది ఫామ్లోకి వచ్చినావా? ఎన్ని రన్స్ కొట్టినావు లాస్ట్ మ్యాచ్లో? సెంచరీ ఇట్లా చంపినావా ఏంది? అరే సెంచరీ కాదు గిల్లు. మరి హాఫ్ సెంచరీ కొట్టినావా? అరే హాఫ్ సెంచరీ కూడా కాదు గిల్లు. ఓహో, ముద్దుగా 30 రన్లు కొట్టినావా ఏంది? అరే కాదు గిల్లు, 2 సిక్స్లు కొట్టి ఫామ్లోకి వచ్చినా. గా 2 సిక్స్లు మా టీంలో సిరాజ్ కూడా కొడతాడు కాదు పంతు. నువ్వు 2 సిక్స్లు కొట్టే ఫామ్లోకి వచ్చినా అనుకుంటే ఆర్సీబీ మీద మ్యాచ్ ఎట్లా గెలుతారు నాకేం అర్థమైతలేదు. పాటిదారు, ఈ మ్యాచ్ మనం ఎట్టి పరిస్థితులలో గెలవాలి. ఓడిపోతే ముంబై ఇండియన్స్తో ఎలిమినేట్ ఆడాల్సి వస్తుంది. గెలిస్తే పంజాబ్తో క్వాలిఫైర్ 1 ఆడాలి కదా అన్న. తమ్ముడు, మనం ట్రోఫీ గెలవాలంటే ఎట్లయినా పంజాబ్ ఓడియాక తప్పదు. కానీ ముంబై ఇండియన్స్తో మాత్రం ఒక మ్యాచ్ పడకుండా తప్పించుకునే ఛాన్స్ మనకు వచ్చింది. కాబట్టి లక్నోతోని మ్యాచ్ ఎట్టి పరిస్థితులలో గెలవాలి. అరే నువ్వేం టెన్షన్ పడకు విరాట్ భాయ్. నేను గషెఫర్డు గదే ముంబై ఇండియన్స్ నుండి వచ్చినాం. ఒకవేళ మనకు వాళ్ళతో కనుక మ్యాచ్ పడాలే వట్టిగానే పిసుకుతాం. తమ్ముడు, మీరు ఎమోషన్స్తో బోకులువే. మనం క్వాలిఫైర్ 1 మీదనే టార్గెట్ చేయాలి. లక్నోతో మ్యాచ్ గెలుచుడు వెరీ సింపుల్. మార్ష్ని, బూరాన్ని అవుట్ చేసినామంటే మ్యాచ్ సగం గెలిచినట్టే. ఇద్దరిని నేనే అవుట్ చేసి మిగతాది అన్న. టెన్షన్ పడకు. పంజాబ్ కింగ్స్తో క్వాలిఫైర్ 1 ఆడబోయేది మనమే, ఇది ఫిక్స్. పాటిదారు, నువ్వు ఆడిన ఫస్ట్ 4 మ్యాచ్లల్లా 160 రన్స్ కొట్టినావు. ఆ తర్వాత నెక్స్ట్ 7 మ్యాచ్లల్లా జస్ట్ 96 రన్స్ కొట్టినావు. ఏమైంది తమ్ముడు? కెప్టెన్ అయితే కెప్టెన్సీ ఒకటే చేస్తే సరిపోదు, రన్స్ కూడా కొట్టాలి. ఈ లక్నోతోని మ్యాచ్లో నువ్వు కనుక రన్స్ కొట్టకపోతే నిన్ను తీసేసి జితేష్ శర్మని చేస్తా కెప్టెన్. ఇంకా జితేష్ శర్మ ఏమన్నా హాఫ్ సెంచరీల మీద హాఫ్ సెంచరీలు కొడతాడా అన్న? ఒక్క మ్యాచ్ కెప్టెన్సీ ఇస్తే దానిలో కూడా ఓడిచ్చిండు. ఆర్సీబీకి కెప్టెన్గా ఫస్ట్ మ్యాచ్ కాబట్టి దేవునికి ఇచ్చిన. ఆయన ఎక్కడనో ఫినిషర్గా వచ్చే నేను హాఫ్ సెంచరీలు ఎట్లా కొడతా? మంచిగా దొరికిలువే మీ ఇద్దరు కొట్టిన రన్స్ని 2తోని మల్టిప్లై చేసినా నా అంత రన్స్ కావు కదవే. కనీసం ఈ మ్యాచ్లన్నా జరంత మంచిగా ఆడుల్లి. ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్. కోహ్లీ, నాకెందుకో వీళ్ళిద్దరిని నమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనిపిస్తుంది. మళ్ళా వీళ్ళకు తోడు కొత్తగా మయాంక్ అగర్వాల్. ఇక సీన్ ఏమన్నా ఉంటే పైన నువ్వు సాల్ట్, కింద టిమ్ డేవిడ్, షెఫర్టే చూసుకోవాలి. మధ్యలంతా డొల్లా. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ డీకే. ఓకే బాయ్స్, మనం కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ లెక్క లాస్ట్ మ్యాచ్ గెలిచే ఫినిష్ చేయాలి. ఆర్సీబీతో ఈ సీజన్లో మనకి ఇదే ఫస్ట్ మ్యాచ్. లెట్స్ క్రష్ దెమ్. అంతే అంటావా తమ్ముడు? లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అట్లనే నిన్న జరిగిన పీబీకేఎస్ వర్సెస్ ఎంఐకి సంబంధించిన హైలైట్స్ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్న. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ ఆర్సీబీకి వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా గెలిచి క్వాలిఫైర్ 1కి పోవాలనుకుంటారు. వాళ్ళకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే త్రిమూర్తులు అంటే యాడెన్ మక్రమ్, నికోలస్ పూరన్ అండ్ మిచెల్ మార్ష్ నుండి యాడెన్ మక్రమ్ అయితే వెళ్ళిపోయిండు. సో ఇప్పుడు ఎల్ఎస్జీ ఖచ్చితంగా ఒక కొత్త ఓపెనింగ్ పేరుతో ఆడుతుంది కాబట్టి వాళ్ళ ఎర్లీగా వికెట్ తీసిందంటే గేమ్ గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఈ ఎల్ఎస్జీ టీంలో ఫామ్లో ఉన్న ఇద్దరు ప్లేయర్లు మిచెల్ మార్ష్ అండ్ నికోలస్ పూరన్, వాళ్ళిద్దరిని అవుట్ చేస్తే ఈ గేమ్ గెలిచినట్టే. ఇక తర్వాత ఆర్సీబీ ట్రోఫీ గెలవాలంటే అప్పుడు అసలు సినిమా ఉంటుంది. ముందు పీబీకేఎస్, వెనక ముంబై ఇండియన్స్ అత్తా అంటారు. ఇది చూడాలి ఏం జరుగుతుందో. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.